బతుకమ్మ పండుగ ఓయూలో జరుగుతుందనే విషయం నేను ఇప్పటివరకు ఎవరు చేయంగా నేను వినలే, నేను రాలే. ఇది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏదో పాట పాడమంటే 2 పాటలు పాడి ముచ్చట్లు చెప్పమంటే 2 ముచ్చట్లు చెప్పిపోతా. కానీ నాకు ఇంట్లో వచ్చేది రాగానే అన్న ఘోరమైన అగ్ని పరీక్ష పెట్టిండు. ఏం అగ్ని పరీక్ష తెలుసా మీకు? ఇప్పుడు దానికి రావాలి నాన్న, ఈయనే మంచిగా ఉన్నది అందరితో కలిసినట్టు. అక్క మీరు వీళ్ళందరూ ఈయనేనా పైకి రావాలి, నైట్ ఉండాలి నాన్న చెప్పురి. ఈయనే ఇక్కడైతేనే మనం అందరం కలుసుకుని మాట చాలా పర్లేదు, మీరు ఉండరు. నేను ఇందాకనే చెప్పిన మీరు ఎందరినో పైకి తీసుకుపోయారు, ఓకే? మీరు ఎందరినో కథపాతాలని కూడా పడేసిండు. నేను పైకి వచ్చే రోజులుంటే తప్పకుండా వస్తాయన్న, గ్యారంటీ వస్తాయి. పాట కానిగా ఇక్కడ దాకా వచ్చినా నాకు చాలా ఆనందంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది, నా జీవితం చాలా కంఫర్ట్గా ఉన్నది. మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు ఎలాంటి సంఖ్యలు లేవు, నా ముందు ఎలాంటి చెక్ పోస్ట్ లేవు, ఏ బ్యారియర్స్ లేవు. మిమ్మల్ని కలవాలంటే ఆ బ్యారియర్స్ ఉండే రోజులు ఎప్పుడు రావద్దనే కోరుకుంటే నేను అట్లాంటి బ్యారియర్స్ తన్నుకొని వచ్చిన ఇక్కడ దాకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్నయ్య చెప్పింది ఏంటంటే అగ్ని పరీక్ష, ఈ బతుకమ్మల్లో ఏ బతుకమ్మ బాగున్నదో చూసి నువ్వు ఫస్ట్ నంబర్ 1 బతుకమ్మని అనౌన్స్ చేసిపోవాలి తమ్ముడు అన్నాడు. నేనేం చెప్తానంటే నా దృష్టిలో బతుకమ్మ అంటేనే నంబర్ 1. బతుకమ్మ అంటేనే బతుకమ్మ, అంతే. ఇంకా బతుకమ్మ మళ్ళీ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 పొజిషన్స్ లేవబ్బా. బతుకమ్మ ఎట్లా వేర్చినా బతుకమ్మని తెలుసా? ఎట్లా వేర్చినా ఎట్లనైనా కానీ గుప్పడి పూలు చేతిలో పట్టుకున్న బతుకమ్మ అయింది నీకు. ఇక్కడ నీ సోల్, తెలంగాణ సోల్ బతుకమ్మ అంటే. కానీ అందరు పెద్దవాళ్ళు కాబట్టి, పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినాలి కాబట్టి ఇక్కడ అంతో ఇంతో ఆడబిడ్డలు వీళ్ళంతా అక్కలు చెల్లెళ్ళంతా ఏదో స్పెషల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకొని చేసింది కాబట్టి నేనైతే అనౌన్స్ చేయగానే అన్నకి ఇచ్చిపోతాను. ఎందుకంటే నాకు బతుకమ్మ ఒక్కటే, నాకు రెండో బతుకమ్మ లేదు. కానీ పెద్దల మాట దాటకూడదు కాబట్టి నేను చెప్పిపోతా, అన్నకు రాసి ఇచ్చిపోతా. నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి మీరు? గట్టిగా చెప్పాలి. ఏం పాట పాడాలి చెప్పండి? నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుక, ఎద్దుల బండికి ఎదురీతెందుకో, కొందరి స్వార్థము పండనందుక, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో, కక్షగట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో, రాజధాని కళ్ళ ముందే రైతులెందరో రాలుతున్నా. ఎవరిని అడుగుదాం? ప్రభుత్వాన్ని. ఎవరిని అడుగుదాం అంటున్నా? ప్రభుత్వాలను. రాలుతున్నా ఆదుకొని రాజులెందుకో, నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుక. రైతు ఎక్కడో ఉండి కష్టపడితే ప్రపంచం అంతా కూర్చుని సుఖపడతా ఉంటుంది. రైతు పట్ల మనం ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి, రైతు పక్షాన్ని మనం నిలబడాలి, మీ వంతు సహాయాన్ని కూడా అందించాలన్నాని మిమ్మల్ని వినయపూర్వకంగా వేడుకుంటూ ఈ పండగ సంబరం ఇక్కడ జరగడానికి కారకులైన విద్యార్థి అమరవీరులు ఎంతమంది? ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు, పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరులో బదునెక్కిపోయిన యుధాలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు, మైదానములో ఆటలాడినోళ్ళు, మందార మండలై పూసినోళ్ళు, పరీక్ష పత్రాలు రాసినోళ్ళు, ప్రశ్నల కొడవన్లు విసిరినోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. ఓ యుద్ధం పుడితే ఓయో నిలువుటద్దం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా, ప్రతిబింబమాయరా, పోరు ఆరంభమాయరా, ఆరంభమాయరా, ఆరని మంటలాయరా, ఆరని మంటల్లో ఆశ బూడిదాయరా. ఓ యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితే ఓయో నిలువుటద్దం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా.